మార్కెట్ పారామీటర్స్ సైడ్ వేస్ టు బుల్లిష్ ఉన్నాయి ఇవాళ. సో మార్కెట్ ఓపెన్ అయింది కూడా గ్యాప్ అప్ అండ్ మంచి ర్యాలీ ఇచ్చింది. బట్ ఇది కిందకు వచ్చినప్పుడు ఐ వెయిటెడ్ ఫర్ రీటెస్ట్. ఆ రీటెస్ట్ కూడా చూడండి, ఇక్కడ ప్రీవియస్ డే క్లోజ్ 20 EMA డైరెక్షన్ అప్ సైడ్. సో ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ అప్ సైడ్. సో ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేసినాను, బట్ ఇది ట్రేడ్ డే హైకి ప్లాన్ చేసినాను, బట్ ఇది ఇక్కడ నుంచే రిజెక్షన్ అయింది. సో ఇది నా ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద నా స్టాప్ లాస్ హిట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఇంకా వేరే ఏ ట్రేడ్ ప్లాన్ చేయలేదు ఇక్కడ డౌన్ సైడ్కి కానీ, లేదా ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్లో ఏ ప్యాటర్న్స్ వర్కౌట్ అవ్వవని నేను ఏ ట్రేడ్ ప్లాన్ చేయలేదు. ఇక్కడ నిన్న కూడా అదే జరిగింది. నిన్న కూడా నేను యాక్చువల్లీ రిపీట్ చేశాను, ఈ సైడ్ వేస్ మార్కెట్లో బ్రేక్అవుట్ ట్రేడ్ అని తీసుకున్నాను. సో ఇది నా స్టాప్ లాస్ హిట్ అయింది అండ్ ఈ సైడ్ వేస్లో పైన లిక్విడిటీ క్రియేట్ చేసింది. ఇవాళ కూడా సేమ్ అప్ సైడ్ లిక్విడిటీ క్రియేట్ చేస్తూ ఒకసారి అప్ సైడ్ ర్యాలీ. సో ఇవాళ నేను ఈ సింగిల్ డేతోనే ట్రేడ్ డే ఎండ్ చేశాను. ఇది కూడా మనకి సింగిల్ లాట్లో ట్రేడ్ తీసుకున్నాము. సింగిల్ లాట్లో ట్రేడ్కి మనకు వచ్చింది 1800 ప్రాఫిట్. అది కూడా 25,200 సిఈ. 25,200 సిలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది మన ఎంట్రీ క్యాండిల్, ఇది ఎగ్జిట్ క్యాండిల్ ఇది. సో ఇక్కడ ఈ పాయింట్స్ క్యాప్చర్ చేసాము అంతే. సో దీంతో మనకు ఇవాళ 1800 ప్రాఫిట్తో నేను ఎండ్ చేశాను అండ్ ఇది నా ట్రేడ్ జర్నల్లోకి వెళ్ళిపోయింది. మీరు కూడా డేటా సేవ్ చేసుకోండి, ఎందుకంటే హిస్టరీ రిపీట్స్ అగైన్ అండ్ అగైన్. రేపటి నుంచి మార్కెట్ బుల్లిష్ ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ డిపెండ్స్ ఆన్ ద డేటా, వీ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. నచ్చితే కమెంట్ చేయండి, మీ డౌట్స్ కమెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.